నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తెలుగు సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నేడు పద్మభూషణ్ అవార్డును స్వీకరిస్తున్న శుభ సందర్భంగా శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శుభాకాంక్షలు. తిరుపతి మంగళం సమీపంలో తువడా క్వార్టర్స్ వద్ద 5 అంతస్తుల భవన నిర్మాణంలో పనిచేస్తున్న 3 కార్మికులు పైనుంచి క్రిందకు పడి మృతి. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ మంగళవారం పసుపు కొమ్ముల అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు ఆలయ అర్చకులు. తిరుమల శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ శ్రీకాంత్, నటి అషికా రంగనాథన్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. నీలం సంజీవరెడ్డి మోసగాడు, తిరుపతికి అన్యాయం చేశాడు, తిరుపతికి రావాల్సిన రాజధాని రాకుండా అడ్డుపడ్డాడని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ విమర్శించారు. ఎస్పీ యూనివర్సిటీ పరిపాలనా భవనం ముందు మంగళవారం ఉదయం చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. గత 3 నెలలుగా వీసీకి, రిజిస్టర్కి, ప్రొఫెసర్లకి, పెన్షనర్లకి జీతాలు అందలేదని, చదువు చెప్పే ప్రొఫెసర్లకు జీతాలు ఇవ్వడం లేకుంటే ఎలా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని చింతామోహన్ ప్రశ్నించారు. యూనివర్సిటీలో పనిచేసే ఎన్ఎంఆర్ ఉద్యోగస్తులందరినీ రెగ్యులర్ చేయాలని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫుల్ మెస్ ఛార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు రావటం లేదు. గత 2 నెలలుగా, ఇది 3వ నెల, 3 నెలలుగా వెంకటేశ్వర యూనివర్సిటీలో పనిచేస్తున్న వైస్ ఛాన్సలర్కి కూడా జీతాలు రాలేదు, రిజిస్ట్రార్కి కూడా జీతాలు రాలేదు, ప్రొఫెసర్లకు జీతాలు రాలేదు, పెన్షన్లు కూడా రాలేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం. మరి అక్కడేమో 1,00,000 కోట్లు అంటున్నాడు మా మిత్రుడు. ఈ యూనివర్సిటీలో చదివినటువంటి మిత్రుడు 1,00,000 కోట్లు నేను అమరావతిలో ఖర్చు పెడతాను అంటున్నాడు. కానీ కనీసం ఇక్కడ పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి మా మిత్రుడిది. మరి 2-3 నెలలుగా జీతాలు రాలేదు ప్రొఫెసర్లకి. ఏంది వాళ్ళు చదువులు చెప్పేది ఆడ బొద్ద. ఈ అన్యాయ భవన్ ముందు మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు జరుగుతున్న అన్యాయాన్ని ఏలెత్తి చూపిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర చైతన్య దీప్తి, గ్రంథాలయ ఉద్యమానికి ఆద్యుడు, నిరాడంబర జీవి, పద్మభూషణ్ శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారి 22వ వర్ధంతి సందర్భంగా రాములవారి దక్షిణ మాఢావీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద రాయలసీమ రంగస్థలి కళాకారులు, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యులు మరియు ఫిలిం సొసైటీ సభ్యుడాంధ్ర సంయుక్తంగా శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్, ఆఫీసర్ దాసరి లీలావతి, గవర్నింగ్ బాడీ సభ్యురాలు శ్రీమతి భాగవతుల జయలక్ష్మి, ఫిలిం సొసైటీ సభ్యురాలు మేరీ జాన్ శాంతావాణి, ఆధ్యాత్మిక సేవా కేంద్రం సభ్యులు శ్రీనివాసమూర్తి మరియు తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు పాల్గొన్నారు. వావిలాల గోపాలకృష్ణయ్య గారి 22వ వర్ధంతి సందర్భంగా రాములవారి దక్షిణ మాఢవీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద రాయలసీమ రంగస్థల కళాకారులు మరియు బ్రాహ్మిన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యుల సంయుక్తంగా వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి ఆద్యుడు, గ్రంథాలయ ఉద్యమానికి మూలపురుషుడైనటువంటి వావిలాల గోపాలకృష్ణయ్య గారిని స్ఫూర్తిగా తీసుకుని నేటి రాజకీయ నాయకులు నడవాలని, నిస్వార్థ జీవి, చక్కని నిశ్చత గల 3 మాటలు ఆంధ్ర రాష్ట్రంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవలో పునీతమైనటువంటి నిరాడంబరతను మనమందరం కూడా కొనుమానంగా తీసుకుని వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరుకుంటూ ఈ సమావేశంలో ప్రగతి సంస్థ డైరెక్టర్ కెవి రమణ మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలించడానికి మే నెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఢిల్లీలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారీ స్థాయి సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో బాల్య వివాహాలను ఎదుర్కోవడానికి ఒక ముఖ్యమైన చర్యగా దేశంలోని 20 మతాలకు చెందిన 30 మందికి పైగా మత గురువులు, ప్రముఖ విశ్వాస నాయకులు న్యూఢిల్లీలో కలిసి జాతీయ స్థాయి అంతర్మదన వేదికను ఏర్పాటు చేయబడుతుందని, 2030 నాటికి బాల్య వివాహాల రహిత భారతదేశాన్ని సాధించడానికి, అవగాహన పెంచడానికి, చట్టపరమైన అమలుకు మద్దతు ఇవ్వడానికి మరియు సహకారాన్ని బలోపేతం చేయడానికి మతపరమైన ప్రభావాన్ని ఉపయోగించడం ఈ ఫోరం లక్ష్యమని అన్నారు. ముఖ్యంగా బాల్య వివాహాలను నిర్మూలించడానికి, గతంలో బాల్య వివాహం నిర్మూలించడానికి గ్రామాలలో, పట్టణాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేవారమని, అయితే బాల్య వివాహాలని పూర్తిగా అరికట్టడానికి ఆయా మతాలతో వివాహాలు చేసే మత గురువులకు అవగాహన కల్పించడం ద్వారా బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించవచ్చునని, ఈ దిశగా తాము ఆంధ్రప్రదేశ్లో వివాహాలు చేసే ఆయా మతాలకు చెందిన మత గురువులను కలిసి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మత గురువులు సైతం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు పెట్టిన వివాహ నిబంధనలకు అనుగుణంగా వివాహాలు చేస్తున్నామని తమకు తెలియజేయడం సంతోషకరంగా ఉందని తెలిపారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలు అరికట్టడానికి వారి వారి విధి నిర్వహణలు క్రమబద్ధీకరంగా పాటిస్తే 2030 నాటికి బాల్య వివాహాలనేది భారతదేశంలోనే ఉండవని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. పెళ్లికి సంబంధించి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏ ఏర్పాటులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా చట్టరీత్యా నేరం, 2 లక్షల రూపాయల వరకు జరిమానా కూడా ఉంది. దీన్ని కూడా ముఖ్యంగా వాళ్ళకి తెలియజేసి చైతన్యం చేయాలనే ఉద్దేశంతో మేము కలవడం జరుగుతుంది. చాలా వరకు మాకు మంచి కోఆపరేషన్ వస్తుంది. ముఖ్యంగా మేము చర్చలకు వెళ్ళినప్పుడు పాస్టర్స్ కానీ ర్యాలీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒకవైపు ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఇంకా మనం కొన్ని కాలంలో చేయడం జరుగుతుంది. సో వాటిని కూడా ఆపడం కోసం ముఖ్యంగా వాళ్ళు అదే ఒక పండుగ ఆధారంగా విలేజ్కి వెళ్ళాం, ఒక ర్యాలీ చేస్తాం. ఆశ్చర్యం అనిపిస్తుంటే మహిళలు చాలా మంది 40-50 మంది మహిళలు వస్తారు. ఆయన మేము యాడ్ చేస్తున్నాం ఇక్కడ అంతా లవ్లు ఎక్కువైపోయింది. ఫోన్ తీసుకొని తల్లిదండ్రులు పెళ్లి చేసి తగ్గింది. చాలా వరకు బాల్య వివాహాల పేరుతో జరుగుతుంది ఏంటంటే ప్రేమ వివాహం జరుగుతుంది. సో అట్లాంటివి కూడా మనం వాళ్ళ ద్వారా చర్యలు చేయాలి. అటేదైనా లవ్ మ్యారేజ్ చేస్తుంటే వాటిని కూడా మనం ఆపి సిడబ్ల్యూసీకి హ్యాండ్ చేసి అమ్మాయిల కోసం స్పెషల్గా ఉంది వాళ్ళు కూడా వీళ్ళు ఏంటంటే పేర్లు కూడా మారుస్తున్నారు. అక్కడ బాగా లేకపోతే నీ పేరు ఎట్లా పెట్టుకుని నీ పేరు ఎట్లా పెట్టుకుని బాగున్నదని చెప్తున్నారు. బాగా మళ్ళీ పెళ్లి పత్రిక కొడుతున్నారు. BA, BD, BTEC ఉంటే మాత్రం వేస్తున్నారు పక్కన రౌండ్ వేసి అమ్మాయిది అబ్బాయి. మిగతా వాళ్ళకి ఎందుకు పెట్టలేదు? ఆ మీ పత్రిక కొట్టేవాళ్ళకి కూడా ప్రభుత్వ అధికారులు పత్రిక తెలిపి ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి అబ్బాయి వయసు ఏది ఖచ్చితంగా పెట్టాలని చెప్పి మనం పెడితే కొంత ఆపలేకపోతాం. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు ఇంతకుముందు లేదు, మనకి వ్యవస్థ వచ్చింది సత్యాలయం, 6 మంది అధికారులు ఉన్నారు. ICDS కానీ వాళ్ళు కానీ సర్వే చేసి 14 నుంచి 18 దాకా ఉండే పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఒక లిస్టు తయారు చేసి తీసుకుని నెలకు ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రులతో కానీ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి కొంత భయం ఉంటుంది. ఏంటంటే వీడు మనం ఫాలో అవుతున్నారు, మనం పెళ్ళిళ్ళు చేస్తే మన మీద ఏదో వస్తుంది అనేది వస్తుంది. కానీ అది కూడా నేను మన కలెక్టర్ గారి దగ్గర PD మేడం దగ్గర కూడా చెప్పడం జరిగింది ఈ సంవత్సరం. దాన్ని కూడా ప్రభుత్వ అధికారులు మీడియా ద్వారా తెలిపితే ఖచ్చితంగా మాకన్నా మీరే దీనికి సక్సెస్ అవుతారు. కాబట్టి వ్యవసాయ మీడియాలందరికీ ధన్యవాదాలు. ఆర్టీసీలో తమ సమస్యలు పరిష్కరించాలని NMUA ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు 2వ రోజు కొనసాగించారు. తమ యూనియన్ ఇచ్చిన 38 డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని, లేకుంటే సమ్మె చేయడానికి వెనకాడేది లేదని శ్రీకాళహస్తి NMUA వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. ఆర్టీసీలో ఉద్యోగ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా NMUA పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టి ఆందోళన చేస్తున్నారు. శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో NMUA నాయకులు రిలే నిరాహార దీక్షలను 2వ రోజు కొనసాగించారు. నూతన బస్సులు కొనుగోలు చేయాలి, ఉద్యోగులకు భద్రత కల్పించాలి, ప్రమోషన్లు కల్పించాలి, రెగ్యులర్ ఉద్యోగులను నియామకాలు చేయాలని నినాదాలు చేశారు. NMUA శ్రీకాళహస్తి వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కొత్త బస్సులు కొనుగోలు చేసి రెగ్యులర్ డ్రైవర్లు నియమించాలని, ఉద్యోగులకు భద్రత చట్టం అమలు చేయాలని, రాష్ట్ర యూనియన్ ఇచ్చిన 38 డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలని, లేకుంటే సమ్మెకు కూడా వెనకాడేది లేదని హెచ్చరించారు. రిలే నిరాహార దీక్షలు శ్రీకాళహస్తి యూనియన్ నాయకులు చైతన్య, శ్రీధర్, JS వాసు, PS ఖాన్, SKM భాష తదితరులు పాల్గొన్నారు. 38 డిమాండ్లతో కూడినటువంటి మెమరాండం ఇచ్చినప్పటికీ
మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేనటువంటి కారణంగా గత కొన్ని నెలలుగా అనేక విధమైన కార్యక్రమాలు చేపడుతూ ధర్నా కార్యక్రమాలు, గేట్ ధర్నాలు, ఎర్రబాట్లు చేసినప్పటికీ వాళ్ళు ఎటువంటి మార్పు రాకపోవడంతో ఈ 2 రోజులు విలేజ్ల దాకా చేపట్టాం. మా యొక్క ఈ నిరాహార దీక్షలను అనువుగా తీసుకొని మాకు న్యాయం చేసి కోరుతున్నాం. లేని పక్షంలో మేము ఈ తదనంతరం మా పైనటువంటి సెంట్రల్ కమిటీ ఏదైతే ఆదేశిస్తుందో దానికి సిద్ధంగా ఉంటామో తెలియజేసుకున్నాం. మంగళం తుడా క్వార్టర్స్ వద్ద నిర్మాణం సాగుతున్న బిల్డింగ్లో ఘోర ప్రమాదం సంభవించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భవన నిర్మాణ కార్మికులు ఉదయం 9:30 ప్రాంతంలో కర్రలపై నిలబడి పనిచేస్తున్న తరుణంలో ఒక్కసారిగా ప్రమాదానికి గురయ్యారు. సెంట్రింగ్ పని చేయడానికి అనువుగా ఏర్పాటు చేసిన కర్రలు పక్కకు ఒరగడంతో పనిచేస్తున్న ముగ్గురు జారి క్రిందపడి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతి చెందిన భవన నిర్మాణ కార్మికులు సీను, వసంత ఒంగోలు సీనుగా గుర్తించారు. ఈ సంఘటనలో ప్రాణాలతో బయటపడ్డ మరో వ్యక్తి తెలియజేసిన వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కార్మికుల మృతి చెందిన ఘటన భవన ప్రాంతాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ రోజు ఉదయం 9:30 వరకు వాళ్ళు టిఫిన్ చేసి పైకి మేము లాస్టింగ్ పోతున్నామని చెప్పేసి పైకి పోయినా సార్. పైకి పోవటం ఒక హాఫ్ అన్ అవర్ చేశారు సార్. హాఫ్ అన్ అవర్ నుంచి మళ్ళీ ఆ నుంచి శబ్దాలు వచ్చినాయి సార్. ఏంటంటే ఆ కట్టిన తాడు ఈడిపోయేసి 2 కొయ్యలు ఈడిపోయినాయి సార్. ఆ నుంచి ముగ్గురు పడిపోయినారు సార్. ఆ టైంలో నేను టిఫిన్కి పోయినా సార్. నేను వచ్చేకాలకి జరిగిపోయినా సార్. ఇది సార్ ఈరోజు జరిగింది. మాదే సార్, నేనే సార్. నేను ఇంటి వాడు సార్, కే ఆండాలయ్య, రిటైర్డ్ టీచర్ సార్. కాళహస్తి నుంచి సార్ వచ్చేస్తారు. వాళ్ళు పోయేది 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి ఇంటికి పోతారు సార్. ఫెన్సింగ్ లాక్ చేసుకోవాలి సార్. 5 ఫ్లోర్లు కట్టారు, చుట్టూ ఫెన్సింగ్ లాక్ చేసుకోవాలి కదా. అక్కడ పడిపోయినా ఫోన్ నెంబర్ ఇచ్చినాము నంబర్లు ఇచ్చినాము. ప్రసాద్ అని ఎవరో ఒక అది తెచ్చినాము సార్. G+3 అనుకుంటా సార్. G+3 4 G+5 వేసినాం సార్. జరిగింది అది ఆండాలే సార్. కడివేట ఆండాలే, కాళహస్తి. అవును సార్, కాళహస్తి. అపార్ట్మెంట్ టైప్ సార్. ఇంట్లో హౌస్ ఓన్కే సార్. హౌసెస్ బాడీ అవును సార్. మాధవ్. 4 చేస్తున్నాం. 4 కర్ర జారిపోయింది కర్ర. జారిపోతే కింద పడిపోయినాం. మేము కాదు, వేరే రోజు ఇచ్చిన ఇదేం లేదు, కర్ర ఉడిపోతుంది. మాధవ. సంవత్సరం నుంచి చేస్తున్నాం. సీను, 2 పేర్లు సీను, ఒక ఆయన పేరు వసంత్. మామూలుగా పనికి పోతారు కదా, డైలీ చేస్తారు కదా. ఆ మాదిరిని ఈరోజు పోయినారు. మామూలు కొయ్యలు సారాలు కట్టినారు, బాగానే కట్టినారు. అది ఎట్లా మిస్ అయిపోయి జారిపోయింది. ఇతనైతే ఈ మేస్త్రి అయితే కొయ్యి పట్టుకున్నాడు కాబట్టి ఇతను సేవ్ అయినాడు. వాళ్ళు ముగ్గురు అయితే ఒకటేసారి కింద పడిపోయినారు. ముగ్గురు మేస్త్రీలు కాళహస్తి. అది మేస్ కడతారు వాళ్ళకి. అంటే ఇప్పుడు ఇది అనుభవం అంటే చాలా. నేను ఆ పక్క అపార్ట్మెంట్లో ఉంటాను. అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, 1 year నుంచి జరుగుతుంది. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంటలో వెలసిన గంగమ్మ 3వ మంగళవారంలో భాగంగా పసుపు కొమ్ముల అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు పట్టి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుపతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గంగమ్మ జాతర ఈ నెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 3వ మంగళవారాన్ని పురస్కరించుకొని గంగమ్మను పసుపు కొమ్ములతో విశేష శోభాయమానంగా అలంకరించారు. నగర మేయర్ డాక్టర్ శిరీష అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఈఓ జయకుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. జాతర నెల ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తిరుపతిలో మనందరికీ తెలుసు, ముఖ్యంగా ప్రతి ఒక్కరము మన ఇంటి ఇలవేల్పుగా భావించే గంగమ్మ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో భక్తిభావము. ఇక్కడ ముఖ్యంగా మార్కెట్ దగ్గర ఉన్నటువంటి మల్లయ్యగుంట కట్ట కానీ, తాతానగర్ కానీ, పెద్ద కాపు వీధి కానీ, పెద్ద కాపు లేఅవుట్ కానీ, అట్లాగే నెహ్రూ నగర్, జబ్బార్ లేఅవుట్, ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు ఎన్నో వందల సంవత్సరాల నుంచి గంగమ్మ అంటే ప్రతి ఒక్కరికి ఒక అవినాభావ సంబంధము.
ప్రతి మేలో గంగమ్మ జాతర జరుపుకోవడం మనందరికీ తెలుసు, ఆనవాయితీ. జాతర ఒక నెల ముందు నుంచే మనకు గంగమ్మ వారాలు స్టార్ట్ అవుతాయి. అట్లాగే జాతర నెల స్టార్ట్ అయినాక 3వ మంగళవారం నాడు ఇక్కడ నడివీధి గంగమ్మకు ముక్కులు తీర్చుకోవడం, అంటే అంబలు పోసి ముక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. సో ఇవాళ జాతర నెల స్టార్ట్ అయ్యి 3వ మంగళవారం, అలాగే చాటింపుకి ఒక వారం ముందు ఇప్పుడు నడివీధి గంగమ్మని ఏర్పాటు చేసుకొని ఇక్కడ చుట్టుపక్కల ఉండే మహిళలందరూ కూడా అంబళ్ళు పోసి ఇవాళ గంగమ్మకు తమ మొక్కుకుంటూ ఆల్రెడీ మొక్కిన మొక్కుల్ని తీర్చుకుంటూ మమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలని ఆ గంగమ్మని అందరం కలిసి ప్రార్థించాము. అందరికీ తెలుసు గంగమ్మ జాతర వైభవము తిరుపతిలో నాటికి తగ్గుతూ ఉంది. ఎందుకంటే స్థానికేతరులు ఎక్కువగా రావడము, ప్లస్ ప్రతి ఒక్కరూ ఈ ఉరుకు పరుకుల ప్రపంచంలో జాతర వైభవం తగ్గుతూ ఉన్న టైంలో ఆ జాతర వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని గత ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. టెంపుల్ని రెనోవేషన్ వర్క్స్ కానీ అన్ని విషయాల్లో. అట్లాగే గత ప్రభుత్వం మనందరికీ తెలుసు జాతరని రాష్ట్ర పండుగగా కూడా అనౌన్స్ చేయడము, ప్లస్ స్వయాన ముఖ్యమంత్రి వర్యులు 2 సార్లు గంగమ్మకు సారె సమర్పించడము, అట్లాగే ప్రధాన న్యాయమూర్తి అంటే సర్వోత్తమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా సారె సమర్పించారు. సో ఇవన్నీ ఎందుకంటే మన సాంప్రదాయాల్ని, మన గంగమ్మ జాతరని మనం ఉన్నన్నాళ్ళు మన తరతరాలు ఇలాగే దీన్ని జరుపుకుంటూ ఆ గంగమ్మ యొక్క కృపా కటాక్షాలకు ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆ కృపా కటాక్షాలు పొంది ఆనందాలతో ఉండాలనేదే ప్రతి ఒక్కరి ఉద్దేశం. మే నెలలో గంగమ్మ జాతర ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ జాతర సందర్భంగా గంగమ్మ చుట్టుపక్కల నివసించే ప్రజలందరూ చాటింపు ముందు వారం ఇక్కడ నడివీధికి గంగమ్మ నిలుపుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని వాళ్ళ కోరికలు తీర్చమని మొక్కుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గంగమ్మ ఆశీస్సులు కూడా ఉంటుంది. మా చుట్టుపక్కల నివసించే ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈసారి జాతరను అత్యంత వైభవంగా జరపాలని పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని కోరిన కోరికలు అమ్మవారిని తీర్చమని విన్నవించుకోవాల్సిందిగా మీకందరికీ తెలియజేస్తున్నాను. శ్రీకాళహస్తిలో కూలీల ప్రయాణం ప్రమాదకరంగా సాగుతున్నాయి. శ్రీకాళహస్తి తిరుపతి మధ్య వాహనాలు అధికంగా ప్రమాదానికి గురవుతున్నాయి. ఈ ప్రమాదాలకు కారణం అతివేగం ఒకటైతే మరొకటి డ్రైవర్ల నిర్లక్ష్యం. నియోజకవర్గ పరిధిలో పరిశ్రమల కోసం, వ్యవసాయం కోసం, ఇటుక బట్టీల కోసం కూలీలు సాహసోపేతమైన ప్రయాణాలు చేస్తుంటారు. జరగరానిది జరిగితే పరిస్థితి ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు అధికారులు హడావిడి చేసి చేతులు దులుపుకోవడమే తప్ప ఎటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా అధికారులు ఎటువంటి ప్రమాదాలు జరగక ముందే ముందస్తు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. తుడా లేఅవుట్ నందు నిర్మాణంలో ఉన్న భవనంపై నుండి 3 భవన నిర్మాణ కార్మికులు క్రిందకు పడి నేటి మంగళవారం దుర్మరణం పాలైన ఘటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సత్వరమే స్పందించి చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తుడా అప్రూవల్ 3 అంతస్తుల వరకు ఉండగా 5 అంతస్తుల వరకు భవనం నిర్మిస్తున్న భవన యజమానిపై కేసు నమోదుకు చర్యలు ఆదేశించామని తెలిపారు. విధుల పట్ల అలసత్వం వహించిన సంబంధిత పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తున్నట్లు, అలాగే సంబంధించిన ఈవో పీఆర్డీకి షోకాజ్ నోటీసు జారీ చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు. తిరుపతి నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్లో భూములు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు ఇచ్చేందుకు నిర్వహిస్తున్న టీడీఆర్ బాండ్ల మేళా కార్యక్రమం కొనసాగుతుందని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ నెల 5వ తేదీ నుండి నగరపాలక సంస్థ కార్యాలయంలో టీడీఆర్ బాండ్ల దరఖాస్తు పరిశీలన కొరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన విషయం విదితమే. ఈ మేళాలో సుమారు 200 దరఖాస్తుల వరకు పరిశీలించడం జరిగిందని తెలిపారు. అర్హత ఉన్న వారికి టీడీఆర్ బాండ్ల పంపిణీ కూడా చేశామని తెలిపారు. మిగిలిన వారి యొక్క దరఖాస్తుల పరిశీలన, రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియను
కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజలు విచ్చేసి తమ భూములకు సంబంధించిన పత్రాలను అందజేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. డీసీపీ మహాపాత్ర, ఏసీపీలు, ప్లానింగ్ సెక్రటరీలు అందరూ నగరపాలక సంస్థ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కమిషనర్ ఒక ప్రకటనలో కోరారు. భారత యువజన చైతన్య పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు ఏ కృష్ణవేణి యాదవ్ బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్కు ఈ మేరకు రాజీనామా పత్రాన్ని అందజేశానని తెలియజేశారు. తాను 2024లో భారత చైతన్య యువజన పార్టీలో చేరి 2024 అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యే తిరుపతి అర్బన్ నియోజకవర్గం బీసీవై పార్టీకి పోటీ చేశానని తెలిపారు. బీసీవై అధినేత బోడే రామచంద్ర యాదవ్ పార్టీలో ఉన్న నాయకులు అందరూ నన్ను ఆదరించి గౌరవించారని, మా పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. బీసీవై పార్టీలో ఇన్ని రోజులు కొనసాగానని, ఇప్పుడు కుటుంబ బాధ్యతల వల్ల బీసీవై పార్టీ నుండి పక్కకు తప్పుకుంటున్నట్లు ఆమె ఈ రాజీనామా పత్రంలో తెలియజేశారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో మెఫ్మా ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రారంభించారు. కాశ్మీర్ దాడిలో మృతి చెందిన వ్యక్తుల పట్ల 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళి అర్పించారు. మహిళలను ఆర్థికంగా, ఆరోగ్యంగానూ పరిపుష్టిగా ఉంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. మహిళలకు కుట్టు మిషన్లపై శిక్షణ ఇచ్చి ప్రభుత్వం తరఫున దుస్తుల తయారీ పనులు అప్పగించి తద్వారా ఉపాధి పొందే విధంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వెల్లడించారు. కాశ్మీర్ దాడిలో మృతి చెందిన కుటుంబీకులకు సంతాపం తెలియజేశారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గానికి 600 కుట్టు మిషన్లు కేటాయించగా మున్సిపాలిటీకి 200 కుట్టు మిషన్లను కేటాయింపు చేశారు. మెఫ్మా ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లపై 6 నెలల పాటు శిక్షణ ఇచ్చి తద్వారా ఉపాధి పొందే విధంగా స్వయం ఉపాధి పథకానికి శ్రీకారం చుట్టారు. ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ తరగతులను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వినూత్న ఆలోచనతో మహిళలకు వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉపాధి కల్పించి తద్వారా ఆర్థికంగా అభివృద్ధి సాధించే విధంగా చేయాలన్న లక్ష్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. మహిళలు కుట్టు మిషన్లు శిక్షణ పొందిన తర్వాత వారికి ప్రభుత్వం తరఫున దుస్తుల తయారీ ఆర్డర్లు ఇవ్వడం, తద్వారా వారికి ఉపాధి పొందేలా చేస్తారని వివరించారు. ఉపాధి కల్పనతో భవిష్యత్తులో మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించి కుటుంబ అభివృద్ధి చెందుతారని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మహిళలు తమ ఇళ్ల ముందు పరిశుభ్రంగా ఉంచుకుంటూ మున్సిపల్ కాలువల్లో చెత్త వేయకుండా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గిరికుమార్, టీడీపీ నాయకులు విజయ్ కుమార్, చెంచయ్య నాయుడు, చలపతి నాయుడు, మిన్నల్ రవి తదితరులు పాల్గొన్నారు. అనేది చాలా బాధాకరం. మొన్న కూడా నెల్లూరు నుంచి ఒక అన్నని పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీతో కూడా నేను పర్సనల్ గా మాట్లాడాను. చంద్రమోహన్ అన్న, నారాయణ అన్న వాళ్ళందరూ వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నేను పర్సనల్ ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. విజయవాడ నుంచి ఒకరు, గుంటూరు నుంచి ఒకరు, తెలంగాణ నుంచి ఒకరు, వైజాగ్ నుంచి ఒకరు, రకంగా ఎంతో మంది అన్నదమ్ముళ్ళు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ దానికి జరిగినందుకు చాలా బాధాకరం భావిస్తున్నాం. దీని మాత్రం కఠిన చర్యలు మాత్రం ఉంటాయి. ఎక్కడ కూడా టెర్రరిజం ని ఎంటర్టైన్ చేసే ప్రసక్తే ఉండదు. అట్టని అందరూ ముస్లింస్ టెర్రరిస్ట్ అనే భావన కూడా దయచేసి మీరు తేవద్దండి. ఎందుకంటే దాంట్లో డెమోక్రటిక్ కంట్రీలో అందరం కూడా అన్నదమ్ముల్లాగా బతుకుతూ ఉంటాం. ముస్లిం సోదరులు కావచ్చు, హిందువులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, అన్ని మతస్థులు కూడా అన్నదమ్ముల్లా బతికే దేశంలో ఎక్కడో దగ్గర కుల చిచ్చు పెట్టి దీన్ని రాజకీయంగా లబ్ధి పొందుదాం, లేకుంటే ఇంకోటి పొందుదామని చెప్పి ప్రయత్నం చేసే ఈ ఫాల్తూ పాకిస్తాన్ టెర్రరిజాన్ని మాత్రం ఎక్కడ కూడా మేము ఎంటర్టైన్ చేయం. అందరికి కూడా కాళాస్త్రిలో 600 కుట్టు మిషన్లు శాంక్షన్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. అట్నే టౌన్ లో కూడా 200 మందికి ఇస్తున్నాం. అంటే మైనారిటీస్ కూడా ఇస్తే బాగుంటుంది ఇంట్లో. అది కూడా మేము కన్సిడర్ చేసి తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాం. మరి వచ్చే రోజుల్లో ఈ కుట్టు మిషన్ ఇచ్చేది కాకుండా వాళ్ళకు కూడా జాబ్ వర్క్ ఇచ్చి ఇప్పుడు ఏదైతే ట్రైనీస్ ఉన్నారో వాళ్ళందరూ ప్రొఫెషనల్ గా స్కిల్ డెవలప్మెంట్ చేసిన తర్వాత
ఈ రోజు టౌన్ లో 3 చోట్ల పెట్టాం. అట్లనే వచ్చే నెల 2వ తేదీ 3వ తేదీ నుంచి మరి రూరల్ ఏరియా కూడా ఎంపీడీ ఆఫీసెస్ కావచ్చు ఒకటి పక్కన తీసుకొని బ్రహ్మాండంగా చేయాలని ఆలోచన చేశాం. వేర్ దేర్ ఇస్ ఎ హెల్దీ ఉమెన్ దేర్ ఇస్ ఎ హెల్దీ ఫ్యామిలీ. తప్పకుండా ఎక్కడైతే ఆర్థికంగా ఆడవారు బలపరుస్తారో బలంగా ఉంటారో అక్కడ ఇది కూడా ఒక ఒక ప్రణాళిక. ఏ రకంగా అయితే డ్వాక్రా పెద్ద హిట్ అయిందో, ఏ రకంగా డ్వాక్రా అంటేనే చంద్రబాబు అంటారు, అదే రకంగా మరి ఇక్కడ కూడా మేము ఇది కూడా పెద్ద రెవల్యూషన్ కి దారి తీస్తుంది అని చెప్పి మేము హిందూపురం ఎమ్మెల్యే సినీ నటులు నందమూరి బాలకృష్ణ నేడు పద్మభూషణ్ అందుకుంటున్న సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నందమూరి కుటుంబానికి తమ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని, తనను బాలయ్య ఎంతగానో అభిమానిస్తారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. హిందూపురం ఎమ్మెల్యే సినీ నటులు నందమూరి బాలకృష్ణ నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకోనున్న నేపథ్యంలో బాలకృష్ణకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శుభాభినందనలు తెలిపారు. బాలకృష్ణ సినీ జీవితంలోనూ రాజకీయ జీవితంలోనూ మరింత ఉన్నతంగా రాణించాలని ఆయన ఆకాంక్షిస్తూ ప్రత్యేక అభినందనలు తెలిపారు. తమ కుటుంబానికి నందమూరి కుటుంబానికి ఆత్మీయ అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. తాము ఎంతో అభిమానించే బాలయ్య బాబుకు మరిన్ని ఉన్నత అవార్డులు లభించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అట్నే మా అన్న బాలకృష్ణ గారికి మరి పద్మభూషణ్ వచ్చినందుకు మా బాలన్నకి ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా ఎందుకంటే అసెంబ్లీలో కూడా మాకు తమ్ముళ్ళలా చూస్తాడు, నాతో చాలా సన్నిహితంగా ఉంటారు. అలాంటి ఆయన 100 సంవత్సరాలు చల్లగా ఉండాలి. ఎందుకంటే ఎమోషనల్ బాండింగ్ మాకు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, నాకు బాలన్న కావచ్చు దగ్గర ఇది ఉంది. సో ఆయన 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మా తరఫున శ్రీకాళహస్తి ప్రజల తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తాం. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. శ్రీకాళహస్తి మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయురాలు స్వర్గీయ కడియాల అనురాధ 4వ వర్ధంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అన్నదానాన్ని ప్రారంభించి పేదలకు పంపిణీ చేశారు. మనిషి లేకున్నా వారు చేసే సేవలే చిరస్మరణీయంగా మిగులుతాయని అన్నారు అంజూరి తారక శ్రీనివాసులు. శ్రీకాళహస్తి కార్గిల్ సెంటర్ వద్ద మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయులు స్వర్గీయ కడియాల అనురాధ 4వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనురాధ భర్త వెంకటేశ్వర ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమానికి శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ప్రారంభించి పేదలకు పంపిణీ చేశారు. అన్ని దానాలలోకెల్లా అన్నదానం అత్యంత ఉత్తమమైనదని మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయురాలుగా అనురాధ ఎంతో పేదింటి విద్యార్థులకు జీవితాలలో వెలుగులు నింపారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు స్వర్ణమూర్తి, షణ్ముగం, కేబుల్ ఆపరేటర్ గోపి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ సోమవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవలో భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలను జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని స్వామి అమ్మవార్లకు నిత్య కళ్యాణోత్సవ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్తైదువులు
సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలిసి స్థాపన పూజలు జరిపి సంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై వాడివేడిగా చర్చ జరగాల్సిన ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం తూతూ మంత్రంగా సాగింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. 3 నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశంలో పాల్గొని జిల్లా అభివృద్ధిపై చర్చించాల్సిన ప్రజా ప్రతినిధులకు ప్రజా సమస్యలు పట్టనట్లు సమావేశానికి డుమ్మా కొట్టారు. సమావేశానికి వచ్చిన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలలో వచ్చామో వెళ్లామో అనే రీతిలో వ్యవహరించారు. అన్ని నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు, ఎంపీలు హాజరు కావాల్సి ఉండగా కేవలం పూతలపట్టు, గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలతో పాటు ఎమ్మెల్సీలు ఒకరు కూడా హాజరు కాలేదు. దీంతో ప్రజా సమస్యలను గాలికి వదిలేసినట్లయింది. సమావేశానికి హాజరైన అధికారులు మాత్రం సభ్యులు అడిగిన ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానం చెప్పుకుంటూ సమావేశాన్ని ముగించేశారు. సమావేశానికి హాజరైన 2 ఎమ్మెల్యేలు మురళీమోహన్, థామస్లు వారి నియోజకవర్గంలో నెలకొని ఉన్న సమస్యలను మాత్రమే సభా దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా అభివృద్ధిపై చర్చించాల్సిన ప్రజా ప్రతినిధులు సమావేశానికి హాజరు కాకపోవడంపై పలువురు సభలో చర్చించుకోవడం చర్చించదగ్గ విషయమైంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాజీ టీమిండియా క్రికెటర్ శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చిన్న వయసులో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన రీతిలో పరుగులు సాధిస్తున్నారని అన్నారు. 2వ అత్యధిక స్కోర్ సాధించి ఐపీఎల్లో చరిత్ర సృష్టించారని తెలిపారు. కామెంటరీ బాక్స్ నుంచి ఆ మ్యాచ్ చూస్తూ ఉండడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని తెలియజేశారు. సౌత్ ఇండియా నుంచి చాలా మంచి క్రికెటర్లు రావాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. I'm feeling great, yaar. Thanks to this beautiful blessing. I am really grateful. Came with family. बहुत अच्छा लगा कि बहुत अच्छा दर्शन मिला और सबको सब भगवान की कृपा है और भैया ने भी बहुत हेल्प किया. तो बहुत सालों से दोस्त थे और आई फील गुड जब आज अश्विन के लिए भी अच्छा दिन है. ताले अजित को भी बहुत अच्छा दिन है. तो Rombo Roman Andri, it's very good to see awards given and that will inspire a lot of youngsters. Vaibhav Suryavanshi, Sama Auto is one of the best youngsters now. World record, in fact, second highest to score the fastest 100 in IPL, Indian Premier League. I was very fortunate to be there watching it from the commentary box, from the regional channel, and we had predicted in the break that there's a possibility that Rajasthan Royals will win and Vaibhav might score that big 100. So I am blessed to be a part of that, and it's good to see Indian cricket doing extremely well. It's very important for players from Bihar, Kerala, Telangana, and a lot of, especially from the south and the interiors of India, to come and perform. So God will be blessing, and I'm sure Suryavanshi sooner or later will come to Tirupati and take the blessings of Venkateshwara also. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటి అషికా రంగనాథన్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల సినీ నటి అషికా రంగనాథన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తిరుమలలో అందించే ప్రసాదం చాలా రుచిగా ఉందని తెలిపారు. తిరుమలలో ఎటు చూసినా పరిశుభ్రమైన వాతావరణం కనిపిస్తుందని తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర కార్తీక్తో సర్దార్ 2 చేస్తున్నట్లు తెలిపారు. అంత పెద్ద స్టార్తో నటించడం మంచి అనుభూతిని ఇస్తుందని అన్నారు. చిరంజీవితో స్క్రీన్ పై ఎలా ఉంటానో చూడాలనే ఆతృత ఉందని అన్నారు. అందరికీ నమస్కారం. చాలా బాగుంది, చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మెయింటెనెన్స్ చాలా చాలా బాగుంది. అండ్ సో మెనీ pilgrims will come and accommodating so many people here is great. ప్రసాదం కూడా చాలా బాగుంది. ఎప్పుడు కూడా తిరుపతి వచ్చడానికి నాకు చాలా ఆనందం, సంతోషం అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, మెయింటెనెన్స్కి. సో ఐ కీప్ కమింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ విశ్వంభర చిరంజీవి సార్ తోటి వస్తుంది. అండ్ సర్దార్ 2 తమిళ్లో కార్తీ సార్ తోటి, కన్నడలో ఒక ప్రాజెక్ట్ ఇలాగే జరుగుతుంది. అవును, చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్ తోటి, అంత పెద్ద ఆర్టిస్ట్ తోటి, స్టార్ తోటి వర్క్ చేయడానికి ఒక అదృష్టం. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ ఈ ఆపర్చునిటీకి. అండ్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎలా ఉంటుంది ఆ స్క్రీన్లో సార్ తోటి నేను ఎలా స్క్రీన్ మీద కనిపిస్తానని. సో వెయిటింగ్ అండి. థ్యాంక్స్ అండి. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు ఇనోవా ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అలిపిరి టోల్ ప్లాజాకు అతి సమీపంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ ట్రాఫిక్ పోలీస్ సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం తిరుపతి రొయ్య ఆసుపత్రికి తరలించారు. అయితే ఇనోవా కారు అతివేగంగా రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తోటి వాహనదారులు పోలీసులకు తెలిపారు. దీనిపై ట్రాఫిక్ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుమల పారిశుధ్యానికి ఎంతగానో ఉపయోగపడే పరికరాన్ని టీటీడీకి విరాళంగా అందించింది. రోటరీ సంస్థను అభినందించారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తిరుమలను మరింత శుభ్రంగా ఉంచేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి రోటరీ ప్రొఫెషనల్ సంస్థ ఆలయ పరిసరాలను శుద్ధి చేసే యంత్రాన్ని విరాళంగా అందించారు. మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయం ముందు ఈ యంత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ వాహనాన్ని, యంత్ర తాళాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ జర్మనీలో తయారైన రోడ్ క్లీనింగ్ మిషన్ టీటీడీకి విరాళంగా ఇవ్వడం శుభ పరిణామమని అన్నారు. ఈ మిషన్ అధునాతన టెక్నాలజీతో పనిచేస్తుందని వివరించారు. అతి చిన్న మట్టి రేణువును సైతం గుర్తించి శుభ్రపరచడంలో ఈ యంత్రం పనిచేస్తుందని అన్నారు. తిరుమల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచడానికి ఈ యంత్రం బాగా ఉపయోగపడుతుందని అన్నారు. క్లీనింగ్ రైడ్ ఆన్ స్వీపింగ్ మిషన్ రొసారీ వాళ్ళు, అంటే జర్మన్ కంపెనీ ఇది, వాళ్ళు ఒకటి స్వామివారికి డొనేట్ చేయడం జరిగింది. ఇది చాలా అడ్వాన్స్డ్ రైడ్ ఆన్ స్వీపింగ్ మిషన్. దీంట్లో చాలా మల్టిపుల్ యూసేజెస్ కూడా ఉన్నాయి. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా చేశారు. వాళ్ళు ఇప్పటిదాకా మా దగ్గరగా ఇటువంటి మిషన్ లేదు. ఫస్ట్ టైం వాళ్ళు వచ్చి డెమో చేశారు. చాలా బాగుంది. రకరకాలుగా కానీ మనకున్న టెరైన్ని, ఇక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఇది చాలా ఉపయోగపడుద్దని అనుకోవటంతో వెంటనే డొనేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే చిన్న శాండ్ కానీ శాండ్ పార్టికల్స్ని కూడా సక్ చేయడం జరుగుద్ది అనమాట ఈ మిషన్. అలానే డస్ట్ లేకుండా మిస్ట్ ద్వారా వాటర్ 150 లీటర్స్ యొక్క కెపాసిటీ ఉండే ట్యాంక్ ఉంటుంది. దాని ద్వారా వాటర్ని స్ప్రే చేసి తద్వారా తర్వాత మళ్ళీ మిషన్ వాడి ఖచ్చితంగా బాగా క్లీనింగ్ చేసే అవకాశం ఈ మిషన్ ద్వారా ఉంది. జిల్లాలో జాతీయ రహదారులకు మరియు రైల్వే లైన్లకు సంబంధించిన భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.
మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు జాతీయ రహదారి భూసేకరణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి వర్చువల్ విధానంలో నేషనల్ హైవే పీడీలు, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీఓలు రామ్మోహన్, కిరణ్మయి, భానుప్రకాష్ రెడ్డి సంబంధిత మండలాల తహసీల్దార్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు. జిల్లాలో నిర్మితమవుతున్న పలు ప్రాజెక్టులు, జాతీయ రహదారుల సేకరణకు సంబంధించిన పనులను ప్రాధాన్యత తీసుకుని వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. దీనికి సంబంధించి రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లు జాతీయ రహదారుల అధికారులతో సమన్వయం చేసుకుని పని చేయాలని తెలిపారు. జాతీయ రహదారి భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి కావడానికి ప్రణాళికలను రూపొందించుకొని పూర్తి చేయాలని తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణ పనులు పురోగతి ఉన్న రహదారి విస్తీర్ణ పనులు కూడా వేగంగా చర్యలు తీసుకోవాలని, భూసేకరణకు సంబంధించి పెండింగ్ పనుల్లో సంబంధిత ఆర్డీఓలు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. అలాగే గ్రామాల దగ్గర వచ్చే సర్వీస్ రోడ్లకు సూచిక బోర్డులను గ్రామ ప్రజలకు తెలిసేలా ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అధికారులకు సూచించారు. భూసేకరణ పెండింగ్ అవార్డుకు సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. పీలేరు, కాలూరు, రేణిగుంట, నాయుడుపేట జాతీయ రహదారి పనులు ఎటువంటి అలసత్వం లేకుండా వెంటనే పనులు పూర్తయ్యేలా రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఎన్హెచ్ అధికారులు సమన్వయంతో నిర్దేశించుకున్న గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రైల్వే ప్రాజెక్టులు నడికుడి శ్రీకాళహస్తి, గూడూరు, రేణిగుంట, తిరుపతి పాకాల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పనులు పూర్తయ్యేలా ఆర్డీఓలు, తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. తిరుపతి రేణిగుంట బైపాస్కు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను ఆదేశించారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండిస్తూ చిత్తూరు జిల్లాలో క్రైస్తవులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారి ఆత్మశాంతి చేకూర్చాలని కోరుతూ చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మతోన్మాదం నశించాలి, పహల్గాం ఉగ్రవాద దాడి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు ఆర్ జోర్జ్, ఫాదర్ మనోహర్, రాబర్ట్, రేవా జెస్సీ, విజయ్ కుమార్, భారతి, జ్ఞానప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వేళ ఈ చిత్తూరు పట్టణంలో క్రైస్తవ సంఘాలన్నీ కూడా గుమికూడి ఇక్కడ ఒక నిరసన అనేది మేము తెలుపుతూ ఉన్నాము. ఎందుకు తెలుపుతున్నామంటే ఇటీవలనే 22వ తేదీ కాశ్మీర్లో పహల్గాం ప్రాంతంలో టెర్రరిస్ట్ అటాక్ అనేది జరగడం అనేది అక్కడ ప్రాణ నష్టం అనేది జరుగుతూ ఉన్నది. కానీ మానవత్వం అనేది చాలా ముఖ్యము. దేశంలో జరుగుతున్న దాడుల్ని ఖండించి ఒక గొప్ప సమాధానాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతూ ఈ దినమున ఒక నివేదన మేము చేస్తున్నాం. అలాగనే మనం గమనించినట్లయితే అర్థంగా టూరిస్ట్కి వెళ్ళిన వారిని ఆ దుండగులు కాల్చివేయటం మేము ఖండిస్తున్నాం. ఆ కుటుంబానికి ఒక గొప్ప ఆదరణ కలిగించాలని క్రైస్తవులు, పాస్టర్లు అందరూ కలిసి ఆ కుటుంబానికి ఒక గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని కలిగించాలని మేము ప్రార్థన పూర్వకంగా మేము ఈ కార్యాన్ని మేము తెలియపరుస్తున్నాం. దేశాన్ని కాపాడపోయిన ఆర్మీ వాళ్లకు ఈ స్థితి వచ్చిందంటే మన అందరి యొక్క మా ఇంటైన ఆ రోజు దేవుడు కాపాడినాడు. ఈ రోజు మన దేవుని బిడ్డలైనటువంటి అందరూ వచ్చి ఇక్కడ గుమికూడి కన్నీటితో ఈ రోజు మాట్లాడుతున్నామంటే ఈ మా యొక్క ప్రార్థనే వాళ్ళకు బలం, మా యొక్క ప్రార్థనే వాళ్ళకు ధైర్యం, మా యొక్క ప్రార్థనే వాళ్ళ ప్రాణాన్ని కాపాడాలి. కానీ ఈ రోజు కాశ్మీర్ అక్కడ జమ్మూ పాకిస్తాన్ వాళ్ళని దగ్గరతో మన యొక్క ఇండియా చేరుకొని పోతా ఉంది. వదిలిపెట్టే క్వశ్చన్ మాత్రం లేదు. మన ఇండియానా లేదు పాకిస్తానా చూసుకునేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. పరమశివుని పాదాల నుంచి పుట్టిన నృత్యానికి 64 కళల్లో ఎంతో ప్రాముఖ్యత ఉందని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జతీష్ నృత్యాలయ నిర్వాహకురాలు, నృత్య కళాకారిణి శైలజారెడ్డిని ఘనంగా సత్కరించి అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ 64 కళల్లో ఒకటైన నృత్యానికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉందని, అలాంటిది కళకు ఒకరోజు కేటాయించడం సంతోషంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో నృత్యం అంతర్భాగమై ఉందని తెలిపారు. ఆది కాలం నుంచి నేటి కాలం వరకు మనుషుల జీవితాలలో నృత్యం భాగమైందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు కెఎన్ రాజా, పద్మనాభం, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా
నృత్య కళాకారులకు, నృత్య గురువులకు ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఏడు జితీష్ నృత్యాలయంలో నాట్య గురు శైలజారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము నృత్య దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు కూడా జరుపుకుని మేడం గారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశాము. శైలజారెడ్డి గారు 5వ సంవత్సరం నుంచే నాట్యాన్ని నేర్చుకుని, ఆమె నేర్చుకునేదే కాకుండా 10 మందికి మన సంస్కృతి సంప్రదాయాన్ని తెలియజేయాలని ఆమె ఒక ఇన్స్టిట్యూట్ను పెట్టి 25 సంవత్సరాలు తిరుపతిలోనే కాకుండా జిల్లా మొత్తం పిల్లలు ఎవరు నేర్చుకోవాలన్నా ఇక్కడ నేర్పించి వారికి మంచి నైపుణ్యాన్ని ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఈ 64 కళల్లో నృత్య కళ అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ విద్యార్థులు విద్యతో పాటు ఈ నృత్య కళను నేర్చుకుంటే శారీరక ఎదుగుదలకి, మైండ్ బాగా ఫ్రెష్ అప్ అయ్యేదానికి ఈ నృత్య కళ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి నృత్య దినోత్సవం సందర్భంగా నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నేడు పద్మభూషణ్ అవార్డును స్వీకరిస్తున్న శుభ సందర్భంగా శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శుభాకాంక్షలు. తిరుపతి మంగళం సమీపంలో తువడా క్వార్టర్స్ వద్ద 5 అంతస్తుల భవన నిర్మాణంలో పనిచేస్తున్న 3 కార్మికులు పైనుంచి క్రిందకు పడి మృతి. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ మంగళవారం పసుపు కొమ్ముల అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు ఆలయ అర్చకులు. తిరుమల శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ శ్రీకాంత్, నటి అషికా రంగనాథన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.